అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వత్తనా, నడీదిలో పొయ్యే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. మందేదంతా వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అటు చూడు బే. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? జనమేరీ సన్మాన్. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూపిస్తున్నాము. అయ్యో ఏంటాది గారు, ఎంత పని జరిగింది? అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. మీ అందరికీ తెలుసు, నాకు తెలీదమ్మా, ఏవైతే ఉన్నాయో మట్కా, గుట్కా, క్రికెట్, జూదము, భూ కబ్జాలు, హత్యలు, ఎన్ని 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 దారుణాలు సార్. ఎర్రచందనము, ఇసుక, దొంగ నోట్లు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రునా? వ్యభిచార గృహాలు తప్ప ఇది నేను సాధించిన, నా ప్రభుత్వం సాధించిన, నా పార్టీ సాధించిన ప్రగతి. నేను సాధించిన, నా ప్రభుత్వం సాధించిన, నా పార్టీ సాధించిన ప్రగతి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఏంటది? నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా. నువ్వు ఎవరు? నేను చాలా చిన్నోన్ని. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. ఇది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి డీటెయిల్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు, అటు చూడు, ఇంత చిన్నోడు చేసిన పనులు నీకు అర్థమవుతుందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ఇదెవడండి బాబు? ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను డైరెక్ట్ గా ఈ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎందుకు? ఒక 1000 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్న కంపెనీలు, ఒక 10 కంపెనీలు అడ్రస్ ఇస్తే నేనే వెళ్ళి సెల్ఫీ వీడియో పెడతా. ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు? వాళ్ళు ఇస్తే నాకు అడ్రస్. వరస్ట్ అనే పదం చాలా చిన్నది, దానికి మించి ఏదైనా కనిపెడితే వాళ్ళే కనిపెట్టాలన్నమాట. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. 129 హామీలు ఉన్నాయండి. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాలి. మేనిఫెస్టోలో నేను చదివాను. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. 129 ఉన్నాయి. 9 కాదు, మీరు మేనిఫెస్టో తిండి, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా కావాలంటే. 129లో 98% అంటే ఎన్ని చేయాలి? దాదాపు 115 చేయాలి. కానీ వాళ్ళు చేసిన 7-8 చేసి 98% అనేది జనాల మైండ్ లో సెట్ చేస్తున్నారు అంతే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన